సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఆయన నోటికొచ్చినట్లు కూడా మాట్లాడతారు. ఈ మధ్య పగటి కళలు ఎక్కువగా కంటూ ఉన్నారు. ఆయన పగటి కళలు, అందులో భాగంగానే ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చెస్లో ఏ రకంగా మనం ఆడతామో ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ పెట్టి వాళ్ళతో జూదం ఆడుతున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉన్నారు. ఆయన పగటి కళలో భాగమే. ఇంకొక కళ వచ్చిందట నిన్న ఆయనకి. ఏమని? చంద్రబాబు నాయుడు గారి మీద 3 కేసులు పెట్టాం మనం. ఆ 3 కేసుల్లో ఆయనకి యావజ్జీవ శిక్ష పడిపోతుంది అని కల వచ్చిందట ఆయనకి. నిన్నటి నుంచి అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెబుతున్నారట, మీకు తెలుసా చంద్రబాబు గారు లైఫ్ పడిపోద్ది, ఆయనకి జైలుకి వెళ్ళిపోతాడు, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని ఒక మొరటు మాట ఉన్నది. అది నేను వాడకూడదు. ఏ బూతులు నాయన అంబటరాము అటువంటి వాళ్ళు వాడచ్చు, కానీ నేను నా స్థాయిలో వాడను. నేను ఆ బూతు సామెతలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పగటి కళ. చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కళగంటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా, ఊహించుకోవటానికైనా ఒక అర్థం ఉండాలి కదా, బుర్ర ఒకటి అంటూ ఉండాలి కదా. 11 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్ వేసింది మీ మీద. These are all the charge sheets, 12 charge sheets, 11 charge sheet laid by CBI against you, different sections of law. ఎప్పుడు వేశారు? 12 ఏళ్ల క్రితం వేశారు. 13 ఏళ్ల క్రితం 2012లో, 2012 అంటే 12 ఏళ్ల క్రితం ఛార్జ్ షీట్లు వేశారు. ఆల్ ది ఛార్జ్ షీట్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఆన్ ఫైల్. కోర్టు ఛార్జ్ షీట్లన్నీ పరిగణలోకి తీసుకుంది. మీ మీద ఛార్జ్ షీట్లు, సాక్ష్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది సిబిఐ. మీ క్విడ్ ప్రోకో అడుగడుగున ప్రూవ్ చేయటం జరిగింది సాక్ష్యాధారాలతో సహా. అటు మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వంలో లబ్ధి పొందుతారు, లబ్ధి పొందిన వాళ్ళందరూ మీ కంపెనీలో పెట్టుబడి పెడతారు. సింపుల్ ఇది. దట్ ఈస్ క్విడ్ ప్రోకో. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫలానా వ్యాపారస్తులందరికీ, పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద బడా వ్యక్తులకి లబ్ధి చేకూరుస్తారు ప్రభుత్వ పరంగా. ఆ లబ్ధి పొందిన వ్యక్తులు మీ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. అది ప్రూవ్ అయింది. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి మీ నాన్న తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనుల వల్ల లబ్ధి పొందారు మీరు. ఈ రకంగా అది ప్రూవ్ అయింది. కనుక మీకు ఎన్ని జన్మల శిక్ష వేయాలి? ఈ 11 కేసుల్లో వచ్చి నేర విచారణ జరిగి కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష వేస్తే ఎన్ని జన్మలు వేయాలి మీకు? జన్మలు రాబోయే జన్మలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిక్షలు వేస్తూ పోవాలి. రాబోయే 5-6 జన్మలకి ఈయన జైల్లోనే ఉండాలి. నాట్ ఓన్లీ దిస్ జన్మ, ఈ జన్మ ఒక్కటే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా పనిచేసి రేపొద్దున ఈయన కాదు, ఈ జన్మే కాదు, వచ్చే జన్మ, ఆపై జన్మకు కూడా శిక్షలు పడాలి. మీ పగటి కళ చంద్రబాబు గారికి చంద్రబాబు గారి దాంట్లో ఒక్క కేసులో కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారి మీద రిజిస్టర్ చేసిన నిన్న 3 కేసుల్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ బెయిల్ ఇచ్చారు. ఆ కేసులో ఎక్కడా ఛార్జ్ షీట్ వేయలేదు. పోలీస్ అధికారులని చీకొట్టింది కోర్టు, సిఐడి అధికారులని చీకొట్టింది కోర్టు. దట్ ఆల్సో విల్ టెల్ యూ. కోర్టు జడ్జిమెంట్లో తీర్పులో న్యాయస్థానం పేర్కొన్న అంశం, అరెస్టు చేసే అధికారాలు ఉంటే సరిపోదు పోలీసులకు. పోలీసులు అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. కేవలం ఉత్తుత్తి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు. సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి.
హడావుడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతావి చూసుకుందాంలే అనే ధోరణి బాధ్యత లేని దురుద్దేశం గల పోలీసు అధికారులకు అలవాటైపోయింది. ఆ చెంప ఈ చెంప వాయించారు జడ్జి గారు. ఎవరిని? ఈ కేసులు చంద్రబాబు గారి మీద కేసులు దర్యాప్తు చేసిన అధికారుల్ని. ఇది వర్లరామయ్య అన్న మాట కాదు, సాక్షాత్తు జడ్జి గారు కామెంట్. ఇది జడ్జిమెంట్లో ఆయన చేసిన కామెంట్. ఇది ఉత్తుగా ఏదో అరెస్ట్ చూపించి సాక్ష్యాల తర్వాత అదే కదా మీ బతుకు. సిఐడి బతుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పోలీస్ అధికారులుగా మీ ఉనికినే కోల్పోయింది సిఐడి. నేను పోలీస్ అధికారిని, నేను దర్యాప్తు చేస్తాను, దర్యాప్తు అధికారిని అనే ఉనికిని కోల్పోయింది సిఐడి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని. ఎంత పరువుదండగా తెలుసు. ఇదే గతంలో అయితే మేము పోలీసులో పనిచేసిన కాలంలో అయితే ఆ సిఐడి డిఎస్పీ అతను ఎవరో ఉన్నారు, అతని పేరు మొన్నటి తెలుసు, అతని పేరు ఇన్వెస్టిగేట్ చేశారు, అతను సస్పెండ్ చేయాలా? ఈ 3 కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళని సిఐడి ఆఫీసర్ సస్పెండ్ చేయాలి, 3 ఈ కేసులో నువ్వు కలగంటావా? నువ్వు ప్రచారం చేస్తావా చంద్రబాబు గారికి? ఏది సాక్ష్యాలే లేవు, ప్రైమా ఫేస్ కూడా సరిగలేదు. మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తే సరిపోద్దా? తర్వాత చూసుకుందాంలో సాక్ష్యాలు అంటే సరిపోద్దా? బుద్ధి లేని పోలీస్ అధికారులారా అని కోర్టు చీవాట్లు పెడితే సిగ్గు లేదా మీకు సిఐడి ఆఫీసర్స్ అని అంటున్నాను నేను. సిగ్గుందా మీకని అడుగుతున్నా నేను. అతను ఎవరు? హెడ్ ఆఫ్ ది సిఐడి సంజయ్ గారిని అడుగుతున్నా, మీ అధికారులకు సిగ్గుందా? సిఐడి అధికారులేనా మీ వాళ్ళు? దారిని పోయే దానయ్యలా? ట్రైన్డ్ ఆఫీసర్సా? దారిని పోయే దానయ్యలా మీ సిఐడి అధికారులు? ఒకవేళ సరే మేము అధికారులు అంటే వాట్ ఎవర్ దిస్, యూ సస్పెండ్ దిస్ ఐవోస్. ఈ 3 కేసులు ఐవోని సస్పెండ్ చేయండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని. సూపర్వైజ్ చేసిన ఐజీని వాళ్ళని సస్పెండ్ చేయండి, సిఐడిలో ఉన్న వాళ్ళని. మీరు తప్పుకోండి. అంత పెద్ద మనిషిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు గారిని తప్పుడు దర్యాప్తు, సాక్ష్యాలు లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టిన ఈ దర్యాప్తు అధికారులకి సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఎలా దర్యాప్తు చేస్తారు? కోర్టుని మాటలు నేననలేదు, నేను తప్పుపట్టలేదు, కోర్టు తప్పుపడుతుంది. ఏమి సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? 409 వేశారండి, లైఫ్ పడుతుంది. మరి మీ మీద 2012లో 31/3 2012లో మీ మీద ఛార్జ్ షీట్ వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ 12 అదర్స్, విజయసాయి రెడ్డి, అరబిందో ఫార్మా, వీళ్ళందరినీ కలిపి వేశారు. ఏం సెక్షన్లు వేశారు? 120B రెడ్ విత్ 420, 409, 420, 468, 471 IPC రెడ్ విత్ సెక్షన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఇందులో 409 లైఫ్ పడుతుంది మీకు, 420 7 years, 468 7 years, 471 10 years. ఏది ఒక్క కేసులోనే. ఇటువంటివి మీకు చెబుతాను నేను. క్రైమ్ నెంబర్ ఫైల్డ్ బై 17th May 2012, అది కూడా 120B, 420, 468, 471, 409. నెక్స్ట్ సిసి నంబర్ 2012, ఇందులో కూడా ఇవే సెక్షన్లు 11 కేసుల్లో కూడా ఇవే ఛార్జ్ షీట్లు వేశారు. ఇది ట్రయల్ జరిగితే 10 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు? మీ తెలివితేటలు ఉపయోగించి 3500 వాయిదాలకి మీరు వెళ్ళలేదు. నేను ముఖ్యమంత్రిని అని ముఖ్యమంత్రి యొక్క తోక అడ్డు పెట్టుకొని, తోక అంటాను నేను, అదొక పదవి అన్న మీకు. ముఖ్యమంత్రి పదవి అనే తోక అడ్డు పెట్టుకొని 3500 సార్లు వాయిదాలు వేయించుకున్నారు. మీరు అదే వాయిదాలు అన్నిటి అటెండ్ అయితే ఈ పార్టీకి లైఫ్ పడేది, రాబోయే జన్మలకు కూడా లైఫ్ పడేది ఈ కేసుల్లో. నిజం కాదా? అటువంటి మీరు చంద్రబాబు గారికి లైఫ్ పడుతుంది. ఏమొచ్చిన ఏముందని ఏం చెప్తుంది అనకూడదు, కానీ ఏమి మెటీరియల్ ఉంది? జడ్జి గారు తేల్చి చెప్పారే. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మీరు ఏమి సాక్ష్యాలు ఉన్నాయో చంద్రబాబు గారి మీద. సిగ్గులేని దర్యాప్తు అధికారులు.
ఆయన ఇబ్బంది పెట్ట జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది అధికారులు తప్పుడు కేసులు పెట్టారు. ఇది నేనన్నమాట, కోర్టు అన్నది కూడా. అందరూ ఈ కామెంట్స్ అన్ని నేను రాశాను, నేను రీరైట్ చేశా. ఇవన్నీ చదివితే సిఐడి గుండెలు బాదుకోవాలి మీరు. నేను సిఐడిలో చెయ్యమని పారిపోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయమని చెప్పి. నేను అడుగుతున్నాను, నేను సిఐడి అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారికి 2004లో ఎంత అండి ఆయన ఆస్తి? 2004లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు 2004లో 1,73,00,000 రూపాయల ఆస్తి మాత్రమే కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి 2004లో. ఈ 19 ఏళ్లలో లక్షల కోట్లకు ఎదిగావు. ఎలా ఎదిగావండి? చిన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా నీ దగ్గర? ఏమన్నా మ్యాజిక్ ల్యాంప్ ఉందా మీ దగ్గర? హ్యూమన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మేధావులైన నిష్ణాతులైన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఎలా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా ఆస్తుల సంపాదన? ఈ రేంజ్లో ఎలా పెరిగింది ఆస్తుల సంపాదన? 16 లిస్టెడ్ కంపెనీలు, 50 సూట్ కేసు కంపెనీలు, వేలాది ఎకరాల భూమి, 5 నగరాల్లో అదిరిపోయే ప్యాలెస్లు. ఎలా వచ్చాయి మీకు? 2004లో 1,73,00,000 ఆస్తి ఉన్న మీకు ఎలా వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా. మీ ఇంకో విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజున 16 నెలలు మిమ్మల్ని అరెస్టు చేసి చెంచలగూడ జైల్లో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇతను అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల అవినీతికి ఎలా పాల్పడ్డారని పెద్ద చర్చ జరిగింది. ఎంతటి అవినీతి పరుడా జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరిగింది. మీకు తెలుసు అది. మీ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. అదే చంద్రబాబు నాయుడు గారిని మొన్న మీరు అరెస్టు చేసి 53 రోజులు సెంట్రల్ జైలు రాజమండ్రిలో పెడితే 70 దేశాల్లో సంఘీభావ యాత్రలు జరిగినాయి. చంద్రబాబు గారు మీరే తప్పు చేయలేదు, మీ వెంట మేము ఉన్నామని చెప్పి జనం. ఆయన చేసిన అభివృద్ధి మీద ప్రతిరోజు చర్చలు జరిగినాయి దేశ విదేశాల్లో. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అవినీతి మీద చర్చలు జరిగినాయి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచితే ఆయన చేసిన అభివృద్ధి మీద, ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం, సైబరాబాద్ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధానం, అమరావతి నిర్మాణం, కొత్త రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్లిన విధానం చర్చలు జరిగినాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అవినీతి మీద చర్చలు జరిగినాయి. సమాధానం చెబుతారా? చివరగా జగన్ కేసులపై, మీ కేసులపై ముఖ్యమంత్రి గారు వివిధ కోర్టుల్లో గౌరవ జడ్జీలు చేసిన కామెంట్స్ ఒక్క మాట చెబుతాను నేను. వినాలి, మీరు కూడా వినాలి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వింటే సరిపోదు, మీరు కూడా వినాలి. మీరు 43,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆల్తాబ్ ఆలం, గౌరవ జస్టిస్ ఆల్తాబ్ ఆలం గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మీరు 43,000 కోట్ల రూపాయలు ఇంత తక్కువ సమయంలో ఎలా సంపాదించారు అని ఓపెన్ బెంచ్ మీద మిమ్మల్ని ప్రశ్నించింది నిజం కాదా? నా సర్వీసులో ఇటువంటి కుంభకోణం చూడలేదు. ఇన్ని అవినీతి కోణాలు ఉన్న కేసు నేను చూడలేదు అని సిబిఐ మాజీ డైరెక్టర్ కామెంట్ చేసే నిజం కాదా మీ కేసులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చంద్రబాబు గారు లైఫ్ పడుతుందని చెప్పి కళ్ళగంటారా? మీకా జన్మలకి శిక్ష పడాలి, ఆయనకా? ఏ సాక్ష్యాలు లేని ఆయన కేసు ఛార్జ్ షీట్ కూడా వేసేద్దాము లేదు మీకు. మీ మీద 11 కేసుల్లో ఛార్జ్ షీట్ వేసినారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని 3,500 సార్లు మీరు వాయిదాలు ఎంచుకున్నారు. అదే మీకు ధైర్యం ఉండి ట్రయల్ కట్టండి, నిర్దోషిగా బయటకు వస్తారు నమ్మకం ఉంటే కోర్టు కట్టండి అయ్యేవాళ్ళు ఈ పాటికి ఆజన్మాంతం జైల్లో ఉండేవాళ్ళు. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకో చోట కంపెనీల పనితీరును చూసి పెట్టుబడి పెట్టారని మీ తరఫున న్యాయవాది అంటే
సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారు ఆఫ్తాబ్ ఆలం గారు మరలా కామెంట్ చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీలో 350 రూపాయలు ప్రీమియంతో ఏ బుద్ధి లేని వాడు పెట్టుబడి పెడతారని ఆయన అడిగాడు. నష్టాల్లో ఉన్న కంపెనీ 10 రూపాయలు దాన్ని 350 రూపాయలకి ఎవరు పెట్టుబడి పెడతారు? నష్టాల్లో ఉన్నదాన్ని ఏ బుద్ధి లేని వాడు పెడతారని అడిగింది నిజం కాదా? సో మీరు అవినీతి పరుడని ఆనాడు జడ్జిలకి, సుప్రీంకోర్టు జడ్జిలకి అవగతమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే నష్టపోతుంది. హత్యలు ఆవేశాల్లో జరగవచ్చు, కానీ ఆర్థిక నేరాలు మాత్రం నింపాదైన లెక్కలు, ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక, సమాజ ప్రయోజనాలను గాలి కొదిలి వ్యక్తిగత లాభాలను దృష్టిలో పెట్టుకొని స్వలాభం కోసమే అవినీతికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ సదాశివం, జస్టిస్ ఎంవై ఇక్బాల్ గారు కామెంట్ చేసింది నిజం కదా? మీ అవినీతి కేసుల మీద సమాధానం చెప్పండి సార్ రాష్ట్ర ప్రజలకి. మీరెంత అవినీతి పండితులో, మీరెంత అవినీతి ఘనపాఠో మీరు సమాధానం చెప్పండి. ఈ రకంగా వివిధ కోర్టుల్లో జడ్జిలు కూడా కామెంట్ చేస్తే మీరేం తెలియనట్టు ఉంటారా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? చంద్రబాబు గారికి లైఫ్ పడుతుందంటారా? నా కళ వచ్చిందని చెబుతారా అందరికీ? నేను అడుగుతున్నా, ఈ రోజున న్యాయ వ్యవస్థను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు కోర్టుకు అటెండ్ అవ్వకుండా? న్యాయ వ్యవస్థ కూడా సమాధానం చెప్పాలి. అదే మామూలు ముద్ద అయితే ఇస్తారా? వేల వాయిదాలు ఇచ్చారట, ఇస్తారండి? నేను న్యాయ వ్యవస్థను ప్రశ్న, నథింగ్ రాంగ్. యాజ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదే మామూలు ముద్దాయికి ఇస్తారా అన్ని అవకాశాలు? ప్రైమ్ మినిస్టర్గా ఉండి కోర్టుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయండి. ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఒక్కడికే ఎందుకు ఇటువంటి రాయితీలు ఇస్తున్నారని చెప్పి కూడా న్యాయ వ్యవస్థ ప్రజలకు సమాధానం చెప్పాలా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. వేరే ముద్దాలకు ఎవరికైనా ఇటువంటి అవకాశం ఇస్తారా? ఈ రకంగా జరిగితే 12 సంవత్సరాలుగా ఇతను విచారణ జరగకపోతే ఇక న్యాయం జస్టిస్ డిలైడ్ ఇస్ డినైడ్. ఇట్ ఆల్రెడీ డిలేడ్ 2 years. ఇంకా రాజెవడో రెడ్డి ఎవడో రేపు. అందుకని న్యాయ వ్యవస్థ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను గౌరవ న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి కాదు యావజ్జీవ శిక్ష పడేది, మీకు యావజ్జీవ శిక్ష పడుతుంది. ఈ ఒక్క తరానికే కాదు, ఇప్పుడు లైవ్లో ఉన్న ఈ జన్మకే కాదు, రాబోయే తరాలను కూడా, రాబోయే 10 జన్మలకు కూడా మీకు జైలు శిక్ష అనుభవిస్తారు. ఈ కేసులు విచారణ జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి మీద ఇటువంటి అవాకులు చవాకులు పేలొద్దని తెలియజేస్తూ, ఈ రోజున చూశాను నేను ఒక చెత్త పేపర్ ఒకటి. ఆ పేపర్ పేరు కూడా నేను చెప్పను. ఇటు తీసుకురావా దాన్ని, నేను ఇటు తీసుకురా, ఇటు ఇదిగో ఆ పేపర్. ఇందులో రాస్తారు ఆయన, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పిందే రాస్తారు ఆయన. యావజ్జీవం తప్పదంట. ఏమండి బుద్ధి లేదండి? యావజ్జీవం తప్పదేంటండి? రెడ్డిగా జడ్జి గారేమో అక్కడ ఏమి లేదు, ప్రైమా ఫేసి లేదు, పోలీసులు తూతు మంత్రంగా దర్యాప్తు చేస్తున్నారు, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు. ఇదేం పద్ధతి అంటున్నారు. అందుకనే కడుపు మండిన నేను ఈ పత్రికను చించి ముక్కలు చేస్తున్నాను. లైక్ దిస్, చించి ముక్కలు చేసి అవతల పడేస్తా. ఈ పత్రిక దీనికే పనికొస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ పత్రిక కాదు అనకూడదు, కానీ ఒక టిష్యూ పేపర్ లాంటిది. ఇది చదవటానికి పనికిరాదు, తుడవటానికి మాత్రమే పనికొస్తుంది. అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? థ్యాంక్ యూ.